నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. రేపు ఉదయం 10 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. 5 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టడంతో పాటు ఆర్థిక శాంతి భద్రతలు, మద్యం పాలసీలపై అసెంబ్లీ సమావేశాల్లో శ్వేతపత్రం విడుదల చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. మంగళగిరి సీకే కన్వెన్షన్లో రామదూత స్వామి ఆధ్వర్యంలో గురు పౌర్ణమి వేడుకలు జరిగాయి. సీఎం చంద్రబాబు పాల్గొని వేదవ్యాసుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సత్యం, ధర్మం, ధ్యానం ద్వారా జీవన గమ్యాలను మార్చుకోవాలని ప్రజలకు చంద్రబాబు సూచించారు. గురువుల పట్ల గౌరవంతో మెలగాలని తెలిపారు. ओम योगिवरवंदिताय नमः। ओम सद्वंदिताय नमः। अधिपतये नमः। ओम श्री शिवविलाधिपतये नमः। ओम मुक्तिप्रदाय ओम परिव्राजक स्वामिने नमः। दिग्वसनाय नमः। ओम दिव्यबोधकाय नमः। ओम दत्तगुरवे नमः। ओम मौन व्याख्या समलुष्टाय नमः। ओम ज्ञान स्वरूपाय आत्मिकाय नमः। ओम निरूपाधिकाय नमः। ओम हिरण्यवर्णामर्णे सुवर्णरजतस्रजां गंगामश्वं पुरुषानहम् अश्वपूर्वां रथमध्याम् अलक्ष्मीर्वेदस्य तात्वावृणे ओम याम्यहम् अद्वारा दुरादर्शां च पुष्टां करीषिणे ईश्वरेकं सर्वभूतानां ताविहोपह्वये श्रियं राजाधिराज. చైతన్యపురిలోని ద్వారకామయి సాయి మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు వైభవంగా జరిగాయి. సాయిబాబాకు ఎమ్మెల్యేలు గల్లా మాధవి, గుమ్మనూరి జయరాంలు ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని బాబాను వేడుకున్నట్లు ప్రజాప్రతినిధులు తెలిపారు. చైతన్యపురి మెయిన్ రోడ్లోని సాయిబాబా టెంపుల్లో, ద్వారకామయి సాయిబాబా టెంపుల్లో పూజలు విశేషంగా జరగడం జరిగిందండి. అద్భుతంగా ఆయన కృపకి అందరం కూడా పాత్రలయ్యాము. భక్తులందరూ విచ్చేసి ఈరోజు గురు పౌర్ణమి మహోత్సవాన్ని చాలా అద్భుతంగా జరుపుకున్నారు. ఆ బాబా గారి ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద ఉండాలి, గురు కృప ప్రతి ఒక్కరి మీద ఉండాలి అని చెప్పి ప్రతి ఒక్కరికి కోరుకుంటూ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు గురు పూర్ణిమ సందర్భంగా షిరిడీకి వెళ్ళేవాడిని. ఏదో ఒక గుంటూరు బాబా దయ వల్ల ఈ గుంటూరుకి రావడం నేను అదృష్టంగా భావిస్తూ, అన్ని విధాలుగా రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, బాబా ఆశీస్సులు అందరికీ కలగాలని, అందరూ ఆరోగ్యంగా అందరూ బాగుండాలని ఆ దేవుని కోరుకుంటూ విద్యానగర్లోని సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమిని వైభవంగా నిర్వహించారు. ఎమ్మెల్యే గల్లా మాధవి బాబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో సాయి సంకీర్తన నామావళిలో భక్తులు పాల్గొన్నారు. కార్పొరేటర్లు వేములపల్లి శ్రీరామ్, కొమ్మినేని కోటేశ్వరరావు, ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో పొలాలు నీట మునిగాయని, రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ కోరారు. అధికారులు పంట పొలాలను పరిశీలించి నష్టపరిహారం అంచనా వేసి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గుంటూరులోని సిపిఐ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అంటువ్యాధులు ప్రబలకుండా పారిశుధ్య సమస్యపై ప్రత్యేక డ్రైవ్ పెట్టాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల పొలాలు నీట మునిగిని, వేసిన విత్తనాలు మురిగిపోయి అవి మొలకెత్తడానికి అవకాశం లేని స్థితిని ఏర్పడింది. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది ఎకరాల్లో కౌలు రైతులు తీవ్రంగా నష్టపోవడం అనేది జరిగింది. రైతులకి ఆయా ప్రాంతాల్లో రాష్ట్ర వ్యాప్తంగా, అలాగే గుంటూరు జిల్లాలో, పల్నాడు జిల్లాలో, బాపట్ల జిల్లాలో, మిగతా అన్ని జిల్లాల్లో కూడా
యుద్ధ ప్రాతిపదికన అధికారులు పర్యటించి దానిపైన నష్టాన్ని అంచనా వేసి రైతులకి తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. గత 5 సంవత్సరాలుగా అరాచకాలు చేసిన జగన్ను రాష్ట్ర ప్రజలు చీదరించుకుంటున్నారని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ అన్నారు. అరండర్పేటలో జరిగిన రేషన్ డీలర్ల అసోసియేషన్ జిల్లా సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పాల్గొన్నారు. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన జగన్ ఢిల్లీ వెళ్లి నిరసన చేపడతామని చెప్పడం సిగ్గుచేటన్నారు. జగన్ పేరు చెబితేనే ప్రతి ఒక్కరూ అవమానంగా భావిస్తున్నారని అన్నారు. పల్నాడులో హత్యలను ప్రోత్సహించిన జగన్ హత్యా రాజకీయాల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరించడంతో పాటు పేద ప్రజలకు సమర్థవంతంగా రేషన్ అందించేలా చర్యలు తీసుకుంటుందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు మాధవరావు, అర్బన్ అధ్యక్షులు తుమ్మల గాంధీ తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు ఇచ్చేటువంటి ఏదైతే ఆహార వస్తువులు అది బయట మార్కెట్ వెళ్లకుండా కట్టడి చేసేటువంటి కార్యక్రమంతో ఈ 3 రకాల వ్యవస్థలను పూర్తిగా కట్టుదిట్టం చేస్తూ ఈరోజు చౌక డిపోల వ్యవస్థను ముందుకు తీసుకొని వెళ్ళేటువంటి పరిస్థితి ఉన్నాయి. వీళ్ళ డిమాండ్లన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. తప్పకుండా ప్రభుత్వ దృష్టికి తీసుకొని వెళ్ళి వాళ్ళ న్యాయబద్ధమైనటువంటి డిమాండ్ల మీద ప్రభుత్వానికి దృష్టి సారించేటువంటి విధంగా కార్యక్రమం చేపడతామని చెప్పి తెలియజేస్తాం. ఏదో ఒక విధంగా ఢిల్లీకి వెళ్తే అక్కడ ఢిల్లీలో ఆల్రెడీ ఆయన పరువు పోయి ఉంది. అక్కడికి వెళ్తే రేపు ఎల్లుండి ఆయన చూస్తాడు. ఢిల్లీ ప్రజలు ఆయన ఇంట్లో చీదరించుకుంటాను. ఎందుకంటే ఆయన చేసినటువంటి విధ్వంసం ఇక్కడే కాదు, ఆంధ్రప్రదేశ్లో చేసిన విధ్వంసం ఢిల్లీ గల్లీల్లో కూడా తెలుస్తూ ఉన్నాయి. ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం చేసి 5 సంవత్సరాల పాటు ఏ ఒక్క వర్గానికి కూడా, ముఖ్యంగా కార్మిక రంగాన్ని కానీ అలాగే ఇదే హత్యల గురించి చెప్తా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, నా మాచర్ల పట్టణంలో అబద్దయ్య గారిని హత్య చేసినప్పుడు ఎక్కడికి వెళ్ళావు? ఆ యొక్క ముఖ్యమైన డిమాండ్లు ఏంటంటే రేషన్ డీలర్ల ద్వారా మాత్రమే పంపిణీ జరగాలి. ఆహార భద్రతా చట్ట ప్రకారం డీలర్లకు 7,500 గౌరవ వేతనంతో పాటు 150 రూపాయల కమిషను గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన జీవోలన్నీ కూడా అమలు చేసి మాకు న్యాయం చేయాలని, దానిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ భరోసా యాత్రలో భాగంగా ఈరోజు గుంటూరు జిల్లా నూతన కమిటీ ఎన్నిక పెట్టుకుంటున్నాం. ఈరోజు నూతన కమిటీ ఎన్నికైన తర్వాత అన్ని జిల్లాల పర్యటన అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని కలుస్తాం. చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ మా సమస్యల పరిష్కారం కోసం మేనిఫెస్టోలో పెట్టారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మాకు ఫ్రెండ్లీ ప్రభుత్వం. రేషన్ డీలర్లకి ఖచ్చితంగా మా డీలర్లకు మంచి జరుగుతుంది. సంక్రాంతి కానుకలతో సహా అన్నీ వస్తాయి. నగరాలలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శ్రీ షిరిడి సాయి ఆధ్యాత్మిక సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో సాయిబాబా జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురు పౌర్ణమి సందర్భంగా పెరవల్లి సుబ్బారావు వెండి కిరీటం, అమ్మవారికి బంగారు చెవిదిద్దులను, శ్రీనివాసరెడ్డి లక్ష గులాబీలు, సుందర్రావు వెండి కంచం, వేణుగోపాలరావు మకర తోరణాలను బహుకరించారు. షిరిడి సాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్షులు ఓరుగంటి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. వ్యాస భగవానుడు పుట్టినరోజు సందర్భంగా ప్రతివాడికి ఏ కార్యక్రమం చేయాలన్నా ఒక నిర్దిష్టమైన నిర్దేశించేటటువంటి మనస్తత్వం కలిగిన గురువు కావాలి. అలాంటి గురువుని మన పురాణాల్లో వ్యాస భగవాను ఎన్నుకున్నారు. కాబట్టి ఈ తరంలో, ఈ కలియుగంలో షిరిడీ సాయినాథుని గురువుగా భావిస్తూ ఈ గురు పౌర్ణమి ఉత్సవాల్ని మనం జరుపుకుంటాం. ఈ గురు పౌర్ణమి ఉత్సవాల సందర్భంగా బాబా గారికి ఉదయాన్నే ఇవాళ విశేష అభిషేకాలు, అదేవిధంగా ఇవాళ మధ్యాహ్నం ఈ ఆలయ ప్రాంగణంలో సుమారు 2,000 మందికి అన్నప్రసాద కార్యక్రమం. గురు పౌర్ణమి అంటే మనకి జ్ఞానం బోధించే ఒక గురువుని పూజించేది. మరి ఈ జ్ఞానం ద్వారాగా మరి ప్రజలకి ఎంతో మనం నేర్చుకునే విధంగా మన ప్రవర్తన, మన అలవాట్లు ఉండాలని మరి గురు పౌర్ణమి ద్వారాగా మరి అందరికీ కూడా జ్ఞానం బోధించే ఒక గురు పౌర్ణమిని మనం అందరం కూడా గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అలానే మరి శ్రీ వెంకటేశ్వర కాలనీలో జ్ఞాన సరస్వతి అమ్మవారు, షిరిడి సాయిబాబు గుడి వద్ద ఈ కార్యక్రమము రంగరంగ వైభవంగా జరుగుతాం. గురు పౌర్ణమి సందర్భంగా పండరిపురంలోని శ్రీ షిరిడి సాయి పుణ్యక్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 30వ గురు పౌర్ణమి వేడుకల్లో భాగంగా పండరిపురంలోని సాయిబాబా ఆలయంలో వారం రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. 5వ రోజు ఆలయంలోని మూల విరాట్కు గంధం, విభూది, పంచామృతాలతో ప్రత్యేక అభిషేకాలు చేశారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జరిగిన దక్షిణావృత శంఖంతో ప్రత్యేక అభిషేక కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
చివరి రోజు జరగనున్న మహా అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఆలయ నిర్వాహకులు కోరారు. ఇవాళ ఆదివారం గురు పౌర్ణమి, మూల విరాట్కు ధర్మకర్తల చేత మరియు భక్తుల చేత ప్రత్యేక అభిషేకములు జరుపుకోవడము ఇప్పుడు జరుగుతున్నాయి కూడా. రేపు సోమవారం 11 గంటల నుంచి అన్నదానం జరుగుతుంది కాబట్టి అందరూ అన్నదానానికి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అవగాహన సంస్థలో జరిగిన ఆరోగ్య సభ కార్యక్రమంలో డాక్టర్ వెంకట్ కళ్యాణ్ పాల్గొన్నారు. అరండల్పేటలోని అవగాహన సంస్థ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం జరిగే ఆరోగ్య సభ కార్యక్రమంలో డాక్టర్ వెంకట్ కళ్యాణ్ పాల్గొని ఊపిరితిత్తుల శ్వాసకోశ సంబంధిత వ్యాధులపై అవగాహన కల్పించారు. న్యూమోనియా, ఉబసం, క్షయ, ఛాతీ ఇన్ఫెక్షన్ వ్యాధులు, వర్షాకాలంలో వ్యాపించే డయేరియా, డెంగ్యూ, ఫ్లూలపై అవగాహన కల్పించారు. ఊపిరితిత్తులు, శ్వాసకోశ సమస్యలు వచ్చినప్పుడు సకాలంలో చికిత్స పొందడం ద్వారా ఉపశమనం పొందే అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో కొండా శివరామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మీరు ఇంకోటి గుర్తుంచుకోండి, దేవుడు అందరికీ గాలి ఇస్తున్నారు, దానికి ఆక్సిజన్ ఇచ్చాడు. ఆ ఆక్సిజన్ కనుక దేవుడు చెట్లు ఇచ్చి ఆక్సిజన్ ఇవ్వకపోతే మనకు రోజుకి ఎంత ఖర్చు అయిపోతుంది ఆక్సిజన్కి? మీకు ఎవరైనా కోట్లు అయిపోతుంది. ఎగ్జాక్ట్గా సార్ ఎవరన్నా మీకు ఇక్కడ గన్ పెట్టి చెప్పాడా గాలి పీల్చుకోమాకరా లేపేస్తానని అన్నాడా సార్? ఎవరన్నా అంటున్నారా సార్? మరి ఎందుకు తీసుకోవట్లేదు సార్ మీరు? రోజు వెళ్ళలేదు, అసలు మనం ఏందో చాలా బిజీగా ఉంటున్నాం. నేను చెప్పినట్టు గాలి లోపల తీసుకోండి, 6 సెకండ్ హోల్డ్ చేయండి, వదులుతూ ఒకేసారి నవ్వండి. ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రకాశం బ్యారేజ్ కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అలర్ట్ అయిన అధికారులు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.